Welcome to class 10th Social Science class on Information Skill. ఈ వీడియో సిరీస్లో మొదటి వీడియోలో మనం ప్రధానంగా 10th క్లాస్కి సంబంధించి బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ని విపులంగా తెలుసుకున్నాం. అదేవిధంగా వీడియో నెంబర్ 2లో మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి 15 మార్క్స్ ఏ విధంగా మనం గెయిన్ చేయాలి, ఏ విధంగా మ్యాపింగ్ స్కిల్స్ మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా సమాధానాలు రాయాలో మనం ప్రధానంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సోషల్ సైన్స్లో మెయిన్ అకాడమిక్ స్టాండర్డ్స్లో చాలా సులువుగా ఈజీగా మార్కులు సంపాదించుకోవడే అవకాశం ఉండే ఇంకొక అకాడమిక్ స్టాండర్డ్ విద్యా ప్రమాణము ఇన్ఫర్మేషన్ స్కిల్. ఆ ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి మన బ్లూ ప్రింట్ ప్రకారము ఇన్ఫర్మేషన్ స్కిల్ పైన 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆ 15 మార్క్స్ ఏ విధంగా మనకి డివిజన్ ఉంటుంది, ఈ 15 మార్క్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి ఏ లెసన్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది, వాటికి సంబంధించిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాయాలో మనం విపులంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతో ఖచ్చితంగా 15కి 15 మార్కులు ఇన్ఫర్మేషన్ స్కిల్లో మనం పొందవచ్చు. సో ఇందులో ముందుగా మనం తీసుకున్నట్లయితే సోషల్ సైన్స్లో మనకి ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 40%, ఇంటర్ప్రిటేషన్ 10%, ఇన్ఫర్మేషన్ స్కిల్ ఇప్పుడు మనం ఏదైతే ఈ వీడియోలో వివరించుకోబోతున్నామో, ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామో దానికి సంబంధించి 15 మార్క్స్ ఏమో ఇన్ఫర్మేషన్ స్కిల్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే కరెంట్ ఇష్యూస్ 10 మార్క్స్, మ్యాపింగ్ స్కిల్స్ గత వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం, మ్యాపింగ్ స్కిల్కి సంబంధించి 15 మార్క్స్, అండ్ నెక్స్ట్ ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ సంబంధించి 10 మార్క్స్. అంటే ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి 15 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 మార్క్స్ కూడా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో ఒకసారిగా చూద్దాం. యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్లో మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో దీనిపైన 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి. ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే 15 మార్క్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 15 మార్క్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి రావడం జరుగుతుంది, 2 మార్క్ క్వశ్చన్ అనేది ఏ లెసన్ నుంచి రావడం జరుగుతుంది అనేది కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్ అనేది మనకి మెయిన్లీ ప్రధానంగా తీసుకున్నట్లయితే 3 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 తీసుకున్నట్లయితే డేటా రీడింగ్, అంటే ఇచ్చిన సమాచారాన్ని చదివి దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం. నెంబర్ 2 డేటా కన్వర్షన్, అంటే ఒక డేటాను, ఒక రూపంలో ఉన్న డేటాను వేరొక రూపంలోకి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పై చార్ట్ అనేది ఒక ట్యాబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం, లేదా ఒక బార్ గ్రాఫ్ అనేది ట్యాబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడము, లేదా ఒక బార్ గ్రాఫ్ అనేది ఒక పై చార్ట్లోకి కన్వర్ట్ చేయడం అనేది ఉంటుంది. దాన్ని మనం డేటా కన్వర్షన్ అంటాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డేటా అనాలిసిస్, అంటే ఇచ్చిన ఒక గ్రాఫ్ని కానీ ఒక ట్యాబులర్ ఫామ్ని కానీ కొన్ని వాక్యాల రూపంలో ఇంటర్ప్రిటేట్ చేయవలసి, అంటే అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని మనం డేటా అనాలిసిస్ అంటాం. సో ఈ విధంగా మనకి 3 రకాలైన ప్రశ్నలు అనేవి ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద రావడం జరుగుతుంది. డేటా రీడింగ్, డేటా కన్వర్షన్ అండ్ డేటా అనాలిసిస్. ఈ 3 రకాలైన ప్రశ్నలు కూడా ఏ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుందో కూడా మరికొద్ది విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇన్ఫర్మేషన్ స్కిల్ పైన 1 మార్క్ క్వశ్చన్, అంటే సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సెక్షన్ 8లో మనకి, అంటే సెక్షన్ 4లో 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
1 మార్క్ క్వశ్చన్ అనేది డేటా రీడింగ్ ఆర్ డేటా కన్వర్షన్ పైన మ్యాక్సిమం రావడం జరుగుతుంది. డేటా రీడింగ్ ఆర్ డేటా కన్వర్షన్. 2 మార్క్ క్వశ్చన్ అనేది కూడా సేమ్ డేటా రీడింగ్ ఆర్ డేటా కన్వర్షన్ పైన రావడం జరుగుతుంది. 4 మార్క్ క్వశ్చన్ కూడా డేటా రీడింగ్ ఆర్ డేటా కన్వర్షన్ పైన రావడం జరుగుతుంది. కానీ 8 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాక్సిమం డేటా రీడింగ్ ఆర్ డేటా అనాలిసిస్ మీద రావడం జరుగుతుంది. కొద్ది ఛాన్స్ అయితే కన్వర్షన్కి ఉంది. మ్యాక్సిమం ఛాన్స్ అనేది మనకి 8 మార్క్ క్వశ్చన్లో మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్లో ఒకటి డేటా రీడింగ్ మీద రావడం జరుగుతుంది, ఇంకోటి డేటా అనాలిసిస్ మీద రావడం జరుగుతుంది. సో కనుక మ్యాక్సిమం ఏంటంటే డేటా రీడింగ్ మీద ఒక క్వశ్చను, డేటా అనాలిసిస్ మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. కొద్ది ఛాన్స్ ఏమో డేటా కన్వర్షన్కి అనేది ఉంది. అయితే ఇవి ఏ లెసన్స్ నుంచి రావడం జరుగుతుంది? సో మనం తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం జియోగ్రఫీ నుంచి లెసన్ 1 ఏదైతే మనకి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లెసన్ ఉందో ఆ లెసన్ నుంచే మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. సో ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో కూడా మనం చూద్దాం. అదేవిధంగా 2 మార్క్ క్వశ్చన్ అనేది పొలిటికల్ సైన్స్ అంటే ఏదైతే డెమోక్రటిక్ పాలిటిక్స్ ఉందో దాని నుంచి సెకండ్ లెసన్ అంటే ఫెడరలిజం అనే లెసన్ నుంచి రావడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం దాని నుంచే రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్ అనేది పాలిటీలో థర్డ్ లెసన్ ఏదైతే మనకి జెండర్, రిలీజియన్, క్యాస్ట్ అనే లెసన్ ఉందో ఆ లెసన్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం 99% అనేవి దాని నుంచే రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ అనేది ఎకనామిక్స్లో లెసన్ 2 ఏదైతే సెక్టర్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లెసన్ 3 మనీ అండ్ క్రెడిట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో కనుక ఈ 2 లెసన్లో ఏదో ఒక లెసన్ నుంచి మనం నేర్చుకున్నా మ్యాక్సిమం చేయొచ్చు. కానీ చాలా సులువుగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ 2 లెసన్స్కి సంబంధించిన గ్రాఫ్లు, చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాబులర్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం స్టడీ చేసినట్లయితే 8 మార్క్స్కి మనం చాలా సులువుగా సమాధానము రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లెసన్ వారీగా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే 8 మార్క్స్ని స్టార్ట్ చేస్తూ 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ఏ విధంగా రావడం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 8 మార్క్స్ సంబంధించి మనకి ప్రధానంగా ఒకటి మనీ అండ్ క్రెడిట్. ఈ లెసన్ నుంచి మనకి 2 గ్రాఫ్లు ఉన్నాయి, పై చార్ట్స్ ఉన్నాయి. ఈ 2 గ్రాఫుల నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్, సమాచార నైపుణ్యాలు. ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి మనకి 3 రకాలైన ప్రశ్నలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒకటి డేటా రీడింగ్ అన్నాం, 2 మనం సెకండ్ వన్ వచ్చేసరికి మనం డేటా కన్వర్షన్ అన్నాం, థర్డ్ వన్ వచ్చేసరికి డేటా అనాలిసిస్ అన్నాం. ఈ 3 రకాలైన ప్రశ్నలు కూడా మనం సమాధానాలు రాసేటప్పుడు అంటే దీనికి సంబంధించి సమాధానం రాసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా మనకి 3 ఆస్పెక్ట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైటిల్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు ఇది ఒక పై చార్టు, దీని యొక్క టైటిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ పర్ RS1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012. ఇది టైటిల్ ఆఫ్ ద డేటా. అంటే అసలు ఆ చార్టు లేదా ఆ గ్రాఫ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అనేది మనకి ఆ టైటిల్లో తెలియజేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ ద డేటా. ఈ డేటాలో ఉండే ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సో ఈ గవర్నమెంట్ 1% ఇది ఒక ఎలిమెంట్, కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్స్ 25% అదొక ఎలిమెంట్. అంటే అక్కడ ఆ రూరల్ క్రెడిట్ అనేది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది అనేది మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనము ఎలిమెంట్స్ ఆఫ్ ద డేటా అంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఇన్క్లూడింగ్ ఇన్ దిస్ డేటా. ముఖ్యంగా ఈ డేటాలో ఇన్క్లూడ్ అయిన కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఏవైతే క్రెడిట్ సోర్సెస్ ఉన్నాయో, రూరల్ క్రెడిట్ సోర్సెస్ కావచ్చు, అర్బన్ క్రెడిట్ సోర్సెస్ కావచ్చు, క్రెడిట్ సోర్సెస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్, ఇన్ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్. అదేవిధంగా ఈ క్రెడిట్ సిస్టమ్ అంతటినీ కూడా ఏంటంటే క్రెడిట్ పాలసీని అంతటినీ కూడా సూపర్వైజ్ చేసేది ఎవరు? ఇవంతా కూడా కాన్సెప్ట్ రిలేటెడ్. అంటే ఈ డేటాలో
మనకు ఉండే కాన్సెప్ట్స్ ఏమిటి అనేది మనకి థర్డ్ ఆస్పెక్ట్గా మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్కి సంబంధించి మనం సమాధానము రాయడానికి సిద్ధపడేటప్పుడు ప్రధానంగా 3 ఆస్పెక్ట్స్ని గుర్తుంచుకోవాలి. ఒకటి టైటిల్ ఆఫ్ ద డేటా, అండ్ ద సెకండ్ వన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డేటా, అండ్ థర్డ్ వన్ కాన్సెప్ట్స్ ఇన్క్లూడింగ్ ఇన్ దిస్ డేటా. ఏవైతే ఈ 3 అంశాలు ఉన్నాయో ఈ 3 అంశాలను కానీ మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈజీగా చాలా సులువుగా డేటా రీడింగ్ అయినా చేయొచ్చు, డేటా కన్వర్షన్ అయినా చేయొచ్చు, డేటా అనాలిసిస్ అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే పై చార్ట్ని తీసుకొని మొదటగా డేటా రీడింగ్ చూద్దాం, ఆ తర్వాత ఇదే పై చార్ట్ తీసుకొని డేటా కన్వర్షన్ చూద్దాం, ఇదే పై చార్ట్ తీసుకొని మనకి డేటా అనాలిసిస్ కూడా చూద్దాం. సో చాలా సులువుగా మనం ఎంత ఈజీగా మనము ఈ క్వశ్చన్స్కి ఇన్ఫర్మేషన్ స్కిల్ పైన వచ్చే క్వశ్చన్స్కి సమాధానాలు రాయవచ్చో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది మనకి ఇచ్చిన డేటా, ఈ డేటాని చదివి మనకి ఈ క్వశ్చన్స్కి మనం సమాధానాలు రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే వాట్ డస్ ద గివెన్ పై చార్ట్ టెల్స్ అస్? ఈ పై చార్ట్ దేని గురించి చెప్తుంది? మీకు ముందుగానే చెప్పాను. సో ఏదైతే మనకి టైటిల్ ఉందో ఆ టైటిల్ మనం ఇక్కడ రాస్తే సో ఆ టైటిల్ అనేది ఆ పై చార్ట్ దేని గురించి తెలియజేస్తుంది అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో కనుక ఆ టైటిల్ని ఇక్కడ రాస్తాం. క్రెడిట్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. యాక్చువల్గా పూర్తిగా రాయొచ్చు సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ పర్ RS1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012 అని పూర్తిగా మనం రాయొచ్చు. అంటే దేని గురించి చెప్తుంది. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఫార్మల్ క్రెడిట్ ఇన్ ఇండియా. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ కాన్సెప్ట్ ఇన్క్లూడ్ అయింది. ఏంటి? ఫార్మల్ క్రెడిట్స్, ఇన్ఫార్మల్ క్రెడిట్స్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ పై చార్ట్లో మనకి రూరల్ హౌస్ హోల్డ్స్ సంబంధించిన క్రెడిట్ సోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ క్రెడిట్ సోర్సెస్ అనేవి ఫార్మల్ సోర్సెస్ ఉన్నాయి, ఇన్ఫార్మల్ సోర్సెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఉన్న ఈ 4 సోర్సెస్ కూడా మనకి ఫార్మల్ సోర్సెస్. గవర్నమెంట్, కోఆపరేటివ్ సొసైటీస్, బ్యాంక్స్, అండ్ నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్. దీస్ 4 సోర్సెస్ ఆర్ నోన్ యాజ్ ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ల్యాండ్ లార్డ్స్, మనీ లెండర్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్. These 4 sources are known as informal sources of credit. సో కనుక ఇక్కడ ఏం అడిగాడు మనకు క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్. అంటే ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్ మనకు 4 కనిపిస్తున్నాయి, అందులో ఏవైనా ఒక 2 రాసినా చాలు. చూడండి, బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్. అది ఇన్ఫార్మల్ సోర్సెస్ అడిగాడు అనుకోండి. ఇన్ఫార్మల్ సోర్సెస్ అడిగితే మనం ఇటువైపు ఉన్న రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అని రాయొచ్చు, లేదా మనీ లెండర్స్ అని రాయొచ్చు, ల్యాండ్ లార్డ్స్ అని కూడా రాయొచ్చు, లేదా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ అయినా రాయొచ్చు. సో ఇన్ఫార్మల్ సోర్సెస్ అడిగినప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ క్రెడిట్? గవర్నమెంట్ క్రెడిట్ యొక్క పర్సంటేజ్ ఎంత? ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఎంత? 1%. కనుక దానికి ఆన్సర్ 1%. లేదా కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ షేర్ ఎంత అన్నాడు అనుకోండి, 25%. ఈ విధంగా మనకి అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి చూడండి, హూ మానిటర్ క్రెడిట్ పాలసీ ఇన్ ఇండియా? భారతదేశంలో ఈ క్రెడిట్ పరపతి విధానాన్ని మానిటర్ చేసేది ఎవరు అంటే ఓవరాల్గా అన్ని బ్యాంక్స్కి కూడా ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళే ఈ పరపతి విధానాన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని మనం RBI అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా మనం ఇచ్చిన డేటాని చదివి ఇచ్చిన క్వశ్చన్స్కి మనం సమాధానాలు ఈ విధంగా రాయాలి. అలా కాకుండా ఇదే డేటాను మనం తీసుకొని, ఇదే సేమ్ డేటాని తీసుకొని ఎలా కన్వర్ట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ అలాగే ఇచ్చాడు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ పై గ్రాఫ్, కన్వర్ట్ ఇంటూ ఏ ట్యాబులర్ ఫామ్. అంటే ఏదైతే ఈ పై చార్ట్ ఉందో దాన్ని ట్యాబులర్ ఫామ్గా ఒక టేబుల్ రూపంలో రాయమని చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా రాస్తామో ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే ముందుగా మనకి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే డేటా కన్వర్షన్ చేసేటప్పుడు మొదట ఏ రూపంలో ఉన్న డేటా ఉందో దాని యొక్క హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ అనేది మారదు. సో కనుక అదే హెడ్డింగ్ అనేది ఇక్కడ తీసుకొచ్చేస్తాం. సేమ్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ RS1000 ఆఫ్
రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012. ఒక 2 మార్క్స్ వచ్చేసినట్టే మనకి. సేమ్ హెడ్డింగ్ని ఇక్కడ తీసుకొస్తాం. మరి ఈ పై చార్ట్లో ఉన్న డేటాను ఏం చేయాలి, మనం ఒక టేబులర్ ఫామ్లో చేయాలి. ఎలా చేస్తాము, యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే పై చార్ట్లో ఉన్న డేటాను మనం ఫార్మల్ సోర్సెస్, ఇన్ఫార్మల్ సోర్సెస్గా డివైడ్ చేయొచ్చు. ఫార్మల్ సోర్సెస్లో సోర్సు దాని యొక్క పర్సంటేజ్, ఇన్ఫార్మల్ సోర్సెస్లో సోర్సు దాని యొక్క పర్సంటేజ్ అనేది మనం తీసుకోవాలి. సో ఫార్మల్ సోర్సెస్ ఏమొస్తాయి, ఈ 4 కూడా ఫార్మల్ సోర్సెస్. గవర్నమెంట్, కోఆపరేటివ్ సొసైటీస్, బ్యాంక్స్, అండ్ నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, నెక్స్ట్ అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్. సో వాటిని చూడండి, కమర్షియల్ బ్యాంక్స్ 25%, కోఆపరేటివ్ బ్యాంక్స్ 25%, గవర్నమెంట్ 1%, అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ 5%. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఏమవుతున్నాయి, ఫార్మల్ సోర్సెస్ అవుతాయి. అదేవిధంగా ఇటువైపు ఉన్న ఈ 4 కూడా ఏవైతే ఉన్నాయో అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ కావచ్చు, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, మనీ లెండర్స్ కావచ్చు, ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, ఈ 4 కూడా ఇన్ఫార్మల్ సోర్సెస్ కిందకి మనం తీసుకుంటాము. వాటి యొక్క పర్సంటేజ్ కూడా మనం వేయడం జరిగింది. సో మనీ లెండర్స్ 33%, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ 8%, ల్యాండ్ లార్డ్స్ 1%, అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ 2%. ఈ విధంగా ఒక పై చార్ట్ని మనం ఏం చేసాం, ఒక టేబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఒక పై చార్ట్ని కావచ్చు, ఒక రూపంలో ఉన్న డేటాను వేరొక రూపంలోకి కన్వర్ట్ చేసేటప్పుడు దాని యొక్క టైటిల్ అనేది మారదు. సో సేమ్ టైటిల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దీన్ని మనం డేటా కన్వర్షన్ అంటాం. ఇక థర్డ్ వన్, ఏదైతే ఇచ్చిన డేటా ఉందో ఆ డేటానే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు థర్డ్ డేటా అనాలిసిస్ చూద్దాం. సేమ్ ఇదే పై చార్ట్ని మనం డేటా అనాలిసిస్ చూద్దాం. సో డేటా అనాలిసిస్ చేయాలి అంటే మొదటగా ఏ క్వశ్చన్కైనా, ఇన్ఫర్మేషన్ స్కిల్ పైన ఏ క్వశ్చన్కైనా మనం సమాధానం రాసేటప్పుడు మొదటగా చూడవలసింది ఏం చెప్పాను, టైటిల్ ఆఫ్ ద డేటా. సో ఇవి టైటిల్ ఆఫ్ ద డేటా. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఎలిమెంట్స్ ఆఫ్ ద డేటా. థర్డ్ వన్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ డేటా. సో ఇలా మనం 3 ఆస్పెక్ట్స్, 3 అంశాలను మనం ప్రధానంగా చూడాలి. అందులో చూద్దాం. ఫస్ట్, ఇది 8 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కనుక 8 పాయింట్స్ మనం రాయాలి. ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ టైటిల్తో ఒక పాయింట్ రాద్దాం. ఒకసారి చూడండి టైటిల్తో, దిస్ పై చార్ట్ షోస్ అబౌట్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ RS1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012. సో ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ని ఇక్కడ తీసుకొచ్చాం. అంటే ఈ పై చార్ట్ అనేది దీని గురించి తెలియజేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇవి ఫార్మల్ సోర్సెస్ అన్నాం, ఇవి ఇన్ఫార్మల్ సోర్సెస్ అన్నాం. ఫార్మల్ సోర్సెస్కి సంబంధించి ఒక పాయింట్ రాయొచ్చు, ఇన్ఫార్మల్ సోర్సెస్ సంబంధించి ఒక పాయింట్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. మనీ లెండర్స్, ల్యాండ్ లార్డ్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఆర్ ద ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. అవి ఈ 4 కూడా ఏంటి, ఇన్ఫార్మల్ సోర్సెస్. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ కింద ఫార్మల్ సోర్సెస్ మీద ఒక పాయింట్ రాస్తాం. కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్, బ్యాంక్స్, గవర్నమెంట్స్, అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, దీస్ ఆర్ కాల్డ్ ఫార్మల్ సోర్సెస్. వీటిని మనం ఫార్మల్ సోర్సెస్ అంటాం. అంటే టైటిల్ మీద ఒక పాయింట్ రాసాం, ఇన్ఫార్మల్ సోర్సెస్ మీద ఒక పాయింట్ రాసాం, ఫార్మల్ సోర్సెస్ మీద ఒక పాయింట్ రాసాం. ఇంకా చాలా థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి, ఈ ఇన్ఫార్మల్ సోర్సెస్ టోటల్గా ఎంత పర్సంటేజ్ని క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అదే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, ఈ ఫార్మల్ సోర్సెస్ ఎంత పర్సంటేజ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా గెట్ 44% ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్. అంటే ఇన్ఫార్మల్ క్రెడిట్స్ 4 సోర్సెస్ ఉన్నాయి. ఈ 4 సోర్సెస్ కలిపి ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే 44%. ఇంకా ద రిమైనింగ్ 56% ఏమవుతుంది, ఫార్మల్ సోర్సెస్ అవుతాయి. సో ఎలా రాస్తాం, రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా గెట్ 56% ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్. ఫార్మల్ క్రెడిట్ సోర్సెస్ నుంచి మనకి 56% వచ్చినట్టుగా మనం రాస్తాం. అంటే ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది. ఇక సిక్స్త్ పాయింట్ చూడండి. సిక్స్త్ పాయింట్కి వచ్చేసరికి, హైయెస్ట్
అంటే ఓవరాల్గా అన్ని సోర్సెస్లో కూడా హైయెస్ట్ మనకి ఏ సోర్స్ నుంచి వస్తుంది అంటే 33% మనీ లెండర్స్ నుంచి వస్తుంది. సో దాన్ని రాశాను నేను ఇక్కడ. ఏంటి? మనీ లెండర్స్ ప్రొవైడ్ మేజర్ షేర్ ఆఫ్ క్రెడిట్ దట్ ఈస్ 33% టు రూరల్ హౌస్ హోల్డ్స్. దాని మీద రాశాం. ఇక నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి చూడండి, కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ 25% ఆఫ్ క్రెడిట్ టు రూరల్ హౌస్ హోల్డ్స్. దీని మీద ఒక పాయింట్ రాశాను, కమర్షియల్ బ్యాంక్స్ మీద. అలాగే మనం తీసుకున్నట్లయితే ఇంకో పాయింట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద రాశాను. కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్స్ ప్రొవైడ్ 25% ఆఫ్ క్రెడిట్ టు ద రూరల్ హౌస్ హోల్డ్స్. ఇలా ఒక్కొక్క దీని మీద ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవే సుమారుగా 8 పాయింట్స్ అయిపోతాయి. చాలా సులువుగా మనం చాలా ఈజీగా ఈ ఉన్న డేటాని అనాలిసిస్ చేస్తూ ఈ విధంగా మనం 8 పాయింట్స్, ఖచ్చితంగా 8 మార్క్ క్వశ్చన్స్కి 8 పాయింట్స్ కానీ మనం రాయగలిగినట్లయితే చాలా ఈజీగా మనకి 8 to 8 అంటే ఏదైతే 100% మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒకే డేటాను తీసుకొని డేటా రీడింగ్ చేసాం, అదేవిధంగా డేటా కన్వర్షన్ చేసాం, అదేవిధంగా డేటా అనాలిసిస్ చేసాం. అదేవిధంగా ఈ మనీ అండ్ క్రెడిట్లో ఇంకొక పై చార్ట్ అనేది ఉంది. ఈ పై చార్ట్ అనేది రూరల్ క్రెడిట్కి సంబంధించింది అయితే ఇంకొక పై చార్ట్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఈ పై చార్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 పై చార్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఓవరాల్గా. దీంట్లో ఇది అర్బన్ క్రెడిట్ సోర్సెస్కి సంబంధించింది. ఇదివరకు మనం మాట్లాడుకున్న సింగిల్ పై చార్ట్ ఏదైతే ముందు ఉందో ఈ పై చార్ట్ అనేది రూరల్ క్రెడిట్ సంబంధించింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అర్బన్ క్రెడిట్ సోర్సెస్ సంబంధించింది. దీన్ని ఎలా ఇచ్చాడో ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒకటే అంశం, మనం ఒక డేటాని దాని మీద వచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందు ఆ డేటా యొక్క టైటిల్ ఏమిటి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అందులో ఈముడి ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, ఈ 3 అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. సో అందులో టైటిల్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఆఫ్ ఆల్ ద లోన్స్ టేకెన్ బై అర్బన్ హౌస్ హోల్డ్స్ వాట్ పర్సెంటేజ్ వాజ్ ఫార్మల్ అండ్ వాట్ పర్సెంటేజ్ వాజ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ పర్సెంటేజ్ ఎంత, ఇన్ఫార్మల్ పర్సెంటేజ్ ఎంత అర్బన్ హౌస్ హోల్డ్స్లో. ఎలా అంటే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇచ్చాడు. పూర్ హౌస్ హోల్డ్స్, హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్, వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, నెక్స్ట్ రిచ్ హౌస్ హోల్డ్స్ అని 4 టైప్స్ ఇచ్చాడు. ఈ 4 టైప్స్ని కూడా ఏ విధంగా డివైడ్ చేశాడు, ప్రతి దీనికి కూడా ఫార్మల్ సోర్సెస్ నుంచి ఎంత పర్సెంటేజ్ క్రెడిట్ తీసుకుంటున్నారో, ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి ఎంత పర్సెంటేజ్ క్రెడిట్ తీసుకుంటున్నారో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇన్ఫార్మల్ సోర్సెస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే విధంగా ఇక్కడ పర్పుల్ కలర్ అనేది ఏదైతే ఉందో పర్పుల్ కలర్ అనేది మనకి ఫార్మల్ సోర్సెస్ని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పూర్ హౌస్ హోల్డ్స్ ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 85% క్రెడిట్ని పొందుతున్నారు. అదేవిధంగా ఫార్మల్ సోర్సెస్ నుంచి 15% పొందుతున్నారు. అదేవిధంగా హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ వాళ్ళు 53% ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి, 47% ఫార్మల్ సోర్సెస్ నుంచి. నెక్స్ట్ వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మనం తీసుకున్నట్లయితే 28% ఇన్ఫార్మల్ సోర్సెస్, 72% ఫార్మల్ సోర్సెస్. నెక్స్ట్ రిచ్ హౌస్ హోల్డ్స్ మనం తీసుకున్నట్లయితే 10%, ఓన్లీ 10% ఇన్ఫార్మల్ సోర్సెస్, 90% ఫార్మల్ సోర్సెస్. దీనిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏ క్వశ్చన్కైనా సమాధానం చాలా సులువుగా మనం రాయొచ్చు. ఇది ఈ విధంగా స్టడీ చేయాలి మనం. అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి, దాని యొక్క టైటిల్ ఏమిటి, అందులో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనము స్టడీ చేసి అప్పుడు మనం ఈ ప్రశ్నలకు మనం సమాధానాలను చాలా సులువుగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది డేటా రీడింగ్. How much of the urban poor are getting loans through informal sources? పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు, అర్బన్ పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారా ఎంత పర్సంటేజ్ క్రెడిట్ని పొందుతున్నారు. ఇన్ఫార్మల్ సోర్సెస్ చూడండి, ఇక్కడ ఇన్ఫార్మల్ సోర్స్ బ్లూ కలర్. ఇక్కడికి వెళ్దాం, పూర్ హౌస్ హోల్డ్స్ అడిగాడు కదా, ఎంత పర్సంటేజ్, 85%. కనుక దీనికి ఆన్సర్ ఏమవుతుంది, 85% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. This source meets 90% of the credit requirement of urban rich households. 90% ఏ సోర్స్ నుంచి అర్బన్ రిచ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు పొందుతున్నారు. ఇక్కడ చూడండి, అర్బన్ రిచ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు 90% ఏ సోర్స్ నుంచి,
ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి, పర్పుల్ కలర్ 90% ఉంది, ఫార్మల్ సోర్స్. సో కనుక దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫార్మల్ సోర్స్ అవుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ కేటగిరీ ఆఫ్ అర్బన్ పీపుల్ గెట్ మోర్ దాన్ 50% ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ఫార్మల్ సోర్సెస్? ఫార్మల్ సోర్సెస్ నుంచి మోర్ దాన్ 50% ఫార్మల్ సోర్సెస్ నుంచి ఏ అర్బన్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు పొందుతున్నారు? చూడండి ఒకసారి, ఇక్కడ ఫార్మల్ సోర్స్ 15%, ఇక్కడ ఫార్మల్ సోర్స్ జస్ట్ 47%, ఇక్కడ ఫార్మల్ సోర్స్ వచ్చేసరికి 72%. అంటే ఎవరు? వెల్ హాఫ్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ ఫార్మల్ సోర్స్ వచ్చేసరికి 90%, అంటే రిచ్ హౌస్ హోల్డ్స్. అంటే 50% కంటే ఎక్కువ అంటే ఎవరెవరు వస్తారు? వెల్ హాఫ్ హౌస్ హోల్డ్స్ వస్తారు, అండ్ నెక్స్ట్ రిచ్ హౌస్ హోల్డ్స్ వస్తారు. సో అదే ఆన్సర్ ఇక్కడ మనం రాస్తాం, రిచ్ అండ్ వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ 2 సజెషన్స్ ఫర్ ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ ఫార్మల్ లోన్స్ టు పూర్ హౌస్ హోల్డ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్. ఇది కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఫార్మల్ సోర్సెస్ నుంచి పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఫ్యూ అసెట్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఫార్మల్ సోర్సెస్ నుంచి క్రెడిట్ను పొందాలి అంటే కొన్ని సజెషన్స్ని మనం ఇమ్మంటున్నాడు. అందుకని ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఏంటి సజెషన్స్ చూడండి. మెయిన్ ఎవరు ముఖ్యమైన పాత్రను పోషించాలంటే గవర్నమెంట్ ముఖ్యమైన పాత్రను పోషించాలి. వాళ్ళు పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు కానీ, లేదా వెల్ ఆఫ్ ఫ్యూ అసెట్స్ హౌస్ హోల్డ్స్ విత్ అసెట్స్ ఫ్యూ అసెట్స్ వాళ్ళు కానీ ఎక్కువగా ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందాలి అంటే వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఏ విధంగా సపోర్ట్ కావాలో ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ద గవర్నమెంట్ షుడ్ బి ప్రొవైడ్ లోన్స్ టు దీస్ సెక్షన్స్ అంటే ఎవరెవరు వస్తారు? పూర్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ వాళ్ళు, పీపుల్ వితౌట్ కొలెటరల్ అంటే వితౌట్ ష్యూరిటీ. వాటికి ఈ 2 రకాలైన హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఫార్మల్ సోర్సెస్ నుంచి లోన్ కల్పించినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వితౌట్ షూరిటీ, ఎందుకంటే వాళ్ళకి షూరిటీ పెట్టడానికి ఎటువంటి అసెట్స్ ఉండవు. సో కనుక వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏంటంటే వాటి యొక్క రోల్ని కానీ ఇంక్రీజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫార్మల్ సోర్సెస్ నుంచి క్రెడిట్ ఎక్కువగా పొందడానికి అవకాశము అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ పై చార్ట్స్ మీద డేటా రీడింగ్ మీద ఈ విధంగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే పై చార్ట్స్ను ఉపయోగించి చూడండి ఏమడిగాడు క్వశ్చన్, డేటా కన్వర్షన్ మీద క్వశ్చన్ అడిగాడు. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పై గ్రాఫ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ టేబులర్ ఫామ్. అంటే ఇదే పై చార్ట్స్ను ఉపయోగించి ఒక టేబులర్ ఫామ్ని వేయమన్నాడు. సో ఎప్పుడైనా మనకి ఒక రూపంలో ఉన్న డేటాను వేరొక రూపంలోకి కన్వర్ట్ చేయాలి అంటే దాని యొక్క హెడ్డింగ్ అనేది మారదు. సేమ్ అదే హెడ్డింగ్ని మనం ఇక్కడికి తీసుకెళ్ళొచ్చు. సేమ్ అదే హెడ్డింగ్ని మనం తీసుకెళ్తున్నాం. సో ఆఫ్ ఆల్ ద లోన్స్ టేకెన్ బై అర్బన్ హౌస్ హోల్డ్స్ వాట్ పర్సెంటేజ్ వాజ్ ఫార్మల్ అండ్ వాట్ పర్సెంటేజ్ వాజ్ ఇన్ఫార్మల్ హెడ్డింగ్ పెట్టేసాం. సేమ్ ఇదే హెడ్డింగ్ ఒకసారి మనం హెడ్డింగ్ పెట్టేసాము అంటే 2 మార్క్స్ మనకు వచ్చేసినట్లే. నెక్స్ట్ అయితే ఇందులో మనం తీసుకున్నట్లయితే ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టేబుల్ అనేది వేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా 3 రకాలైన ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కనిపిస్తున్నాయి, 2 ఫార్మల్ సోర్సెస్ కనిపిస్తున్నాయి, 3 ఇన్ఫార్మల్ సోర్సెస్ కనిపిస్తున్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం టేబులర్ ఫామ్ అనేది వేయాలి. సో చూడండి, ఫస్ట్ టైప్ ఆఫ్ హౌస్ హోల్డ్ పెట్టాను, ఫార్మల్ సోర్స్ పెట్టాను, అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మల్ సోర్స్ పెట్టుకున్నాం. టైప్ ఆఫ్ హౌస్ హోల్డ్లో పూర్ హౌస్ హోల్డ్స్ ఫార్మల్ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది? ఫార్మల్ సోర్సెస్ నుంచి 15%. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 85%. అదే మీకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రెండోది వచ్చేసరికి హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్. చూడండి, ఫార్మల్ సోర్సెస్ నుంచి 47%, ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 53%. అదే అంశాన్ని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫార్మల్ సోర్సెస్ 47%, ఇన్ఫార్మల్ సోర్సెస్ 53%. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. వీళ్ళు ఫార్మల్ సోర్సెస్ నుంచి 72%, ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 28% క్రెడిట్ పొందడం జరుగుతుంది. నెక్స్ట్ రిచ్ హౌస్ హోల్డ్స్. చూడండి, వీళ్ళు ఫార్మల్ సోర్సెస్ నుంచి 90% అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 10% మాత్రమే క్రెడిట్ను పొందడం జరుగుతుంది. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఒక
పై చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇలా చేసేటప్పుడు హెడ్డింగ్ అనేది మారదు, టైటిల్ ఆఫ్ ద డేటా అనేది మారదు. సో ఇది డేటా కన్వర్షన్. ఇవే పై చార్ట్స్ను ఉపయోగించి మనము డేటా అనాలిసిస్ కూడా మనం చేయొచ్చు. ఎలాగైతే మనం గతసారి మనం నేర్చుకున్నామో ఆ డేటా అనాలిసిస్ని ఎలా చేయొచ్చో ఒకసారిగా చూద్దాం. ఒకసారి డేటా అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఆ టైటిల్ని మనం రాసేస్తాం. ఏదైతే ఉందో దీస్ పై చార్ట్ షోస్ అని పెట్టేసి ఆ టైటిల్ రాసేస్తాం. దీస్ పై చార్ట్ షోస్ అని రాసి ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ పెట్టేస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్ కింద అయిపోయినట్టే. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మనం చూడండి, సెకండ్ పాయింట్ చూడండి, మెజారిటీ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ అంటే పూర్ హౌస్ హోల్డ్స్ గురించి రాశాను నేను. మెజారిటీ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ దేని నుంచి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ వర్ గాట్ లోన్స్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్. ఎందుకంటే పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు, అదేవిధంగా హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ వాళ్ళు కూడా ఎక్కువగా దేని నుంచి క్రెడిట్ను పొందడం జరుగుతుంది అంటే ఇన్ఫార్మల్ సోర్సెస్. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, రిచ్ హౌస్ హోల్డ్స్ వర్ గాట్ లోన్స్ ఫ్రమ్ ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్. ఎందుకంటే వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 72% ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారు, రిచ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు 90% ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారు. కనుక సో థర్డ్ పాయింట్ ఆ విధంగా రాసుకోవచ్చు. ఇక ఫోర్త్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 15% ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ వర్ గెట్ లోన్స్ ఫ్రమ్ ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్. అంటే ఇక్కడ ఏం చేశానంటే ఈ పూర్ హౌస్ హోల్డ్స్లోనే ఫార్మల్ సోర్సెస్ నుంచి ఎంత పొందుతున్నారు, ఎంత పర్సెంటేజ్ పొందుతున్నారు, ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి ఎంత పర్సెంటేజ్ పొందుతున్నారు అనేది ఇంకొక పాయింట్ కింద తీసుకున్నాను. సో ఫార్మల్ సోర్సెస్ నుంచి 15%, ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి 85% పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ చూడండి, బట్ ఓన్లీ 10% ఆఫ్ రిచ్ హౌస్ హోల్డ్స్ వర్ గాట్ లోన్స్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్, 90% ఆఫ్ ద రిచ్ హౌస్ హోల్డ్స్ గాట్ లోన్ ఫ్రమ్ ఫార్మల్ సోర్సెస్. అంటే ఇక్కడికి వచ్చా దాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు చూడండి, మొదటేమో పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఎక్కువగా ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారు, తక్కువగా ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారని రాసాం. రిచ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి వచ్చేసరికి ఎక్కువగా ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారు, తక్కువగా ఇన్ఫార్మల్ సోర్సెస్ నుంచి పొందుతున్నారని రాసాం. అంటే ఫిఫ్త్ పాయింట్గా రాశాను నేను. సో దాన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద గివెన్ డేటా ద మెయిన్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ టు ద పూర్ హౌస్ హోల్డ్స్ వర్ ఇన్ఫార్మల్ సోర్సెస్. అంటే పూర్ హౌస్ హోల్డ్స్ మెయిన్ సోర్స్ ఏదవుతుంది, సో క్లియర్గా మనకు కనిపిస్తుంది 85% ఇన్ఫార్మల్ సోర్సెస్. అదేవిధంగా ద మెయిన్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ టు ద రిచ్ హౌస్ హోల్డ్స్ ఏంటి, రిచ్ హౌస్ హోల్డ్స్ మెయిన్ సోర్స్ ఏంటి, ఇక్కడ క్లియర్గా 90% కనిపిస్తుంది. ఏంటి, ఫార్మల్ సోర్స్. అంటే ముందు ఉన్న పాయింట్స్నే మరొక కొద్దిగా అనాలిసిస్ చేసాం. తర్వాత ఇంకో పాయింట్ చూడండి, అకార్డింగ్ టు ద గివెన్ డేటా దీస్ హ్యూజ్ డిస్క్రిమినేషన్స్ ఎవరెవరి మధ్య, పూర్ హౌస్ హోల్డ్స్ మధ్య, అదేవిధంగా ఇటువైపు రిచ్ హౌస్ హోల్డ్స్ మధ్య క్రెడిట్ సోర్సెస్ విషయంలో చాలా డిస్క్రిమినేషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, పూర్ హౌస్ హోల్డ్స్ అయితే ఎక్కువగా మనకి వేటిపైన ఆధారపడుతున్నారంటే ఇన్ఫార్మల్ సోర్సెస్ పైన. సుమారుగా 85% పూర్ హౌస్ హోల్డ్స్ డిపెండ్ ఆన్ ఇన్ఫార్మల్ సోర్సెస్. వేరాస్ రిచ్ హౌస్ హోల్డ్స్కి వచ్చేసరికి 90% ఆఫ్ ద రిచ్ హౌస్ హోల్డ్స్ గెటింగ్ లోన్ ఫ్రమ్ ఫార్మల్ సోర్సెస్. ఇటువంటి డిస్క్రిమినేషన్ అనేది మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఈ డిస్క్రిమినేషన్ తగ్గించాలి అంటే ప్రధానంగా గవర్నమెంట్ ఏంటంటే ముఖ్యంగా పూర్ హౌస్ హోల్డ్స్కి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్స్ అనేవి ఇవ్వవలసిన పరిస్థితి అనేది ఉంది. ఇది మనకి డేటా అనాలిసిస్. ఇప్పుడు నేను మనీ అండ్ క్రెడిట్కి సంబంధించి ఒకటి రూరల్ హౌస్ హోల్డ్కి సంబంధించిన ఒక పై చార్టు, ఇంకొకటి అర్బన్ హౌస్ హోల్డ్ సంబంధించిన ఇంకొక పై చార్టు. ప్రతి పై చార్ట్ని కూడా మూడు రకాలుగా నేను మూడు రకాలైన ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానాన్ని వివరించడం జరిగింది. ఒకటి ఏంటంటే డేటా రీడింగ్కి మనం ఏ విధంగా రాయాలి, రెండు డేటా కన్వర్షన్ ఏ విధంగా చేయాలి, మూడోది వచ్చేసరికి డేటా అనాలిసిస్ ఏ విధంగా చేయాలో చెప్పడం జరిగింది. ఇక నుంచి నెక్స్ట్ మనకు వచ్చేసరికి
ఏదో ఒక రకమైన ప్రశ్నకి మాత్రమే సమాధానాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి వీడియో లెంగ్త్ పెరుగుతుంది కనుక ఇప్పుడు డీటెయిల్డ్‌గా మీకు అర్థమై ఉంటది. అంటే ఈ ఈ 2 ప్రశ్నలకు మనం ఈ 2 పై చార్ట్స్‌కి నేను వివరణ ఇచ్చాను. ఆ వివరణని బేస్ చేసుకొని మిగతా ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని చాలా సులువుగా రాయొచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఏంటంటే ప్రధానంగా సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏదైతే సెకండ్ లెసన్ ఉందో, అంటే ఎకనామిక్స్లో సెకండ్ లెసన్ మీద ఈ సెకండ్ లెసన్లో ఈ క్వశ్చన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చెప్పాను ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద 8 మార్క్ క్వశ్చన్ అనేది సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మీద ఒక క్వశ్చన్, మనీ అండ్ క్రెడిట్ మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మనీ అండ్ క్రెడిట్ మీద వచ్చే క్వశ్చన్ ఏ విధంగా రావడం జరుగుతుందో వివరించుకున్నాం. ఇది సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మీద ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి మనం తీసుకున్నట్లయితే 3 సెక్టార్స్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్, ఈ సెక్టార్స్ మీద ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ బార్ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ బార్ గ్రాఫ్ని మనం ఒకసారి ముందు స్టడీ చేయాలి. ఫస్ట్ టైటిల్ చూస్తాం, అందులో ఉన్న కాంపోనెంట్స్ మనం తీసుకున్నట్లయితే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు 1973-74లో ఏ విధంగా ఉంది, 2013-14లో ఏ విధంగా ఉందో మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లూ కలర్ ఇండికేట్స్ ప్రైమరీ సెక్టార్, రెడ్ కలర్ ఇండికేట్స్ సెకండరీ సెక్టార్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్, అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇండికేట్స్ సర్వీస్ సెక్టార్ ఆర్ టెరిషియరీ సెక్టార్. ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రైమరీ సెక్టార్ అన్నా అగ్రికల్చర్ సెక్టార్ అన్నా ఒకటే, సెకండరీ సెక్టార్ ఆల్సో నోన్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్, అండ్ నెక్స్ట్ టెరిషియరీ సెక్టార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వీటికి ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించేద్దాం. అంటే ఏ సెక్టార్ నుంచి జీడిపి యొక్క షేర్ ఎంత ఉంది, ఏ సెక్టారు జీడిపిలో ఎంత షేర్ని ప్రొవైడ్ చేయడం జరిగిందో మనకి ఈ బార్ గ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ అడిగాడు చూడండి, విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1973-74. 73-74లో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఏది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 73-74లో అతి థిక్గా ఉన్న బార్ ఏదో ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ బార్ అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ ప్రైమరీ సెక్టార్. సో కనుక దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రైమరీ సెక్టార్. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2013-14? 2013-14 అంటే ఇక్కడికి రావాలి మనం. 2013-14లో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఒకసారి చూడండి, అతి పెద్ద థిక్కెస్ట్ బార్ మనకి ఏది కనిపిస్తుంది? గ్రీన్ కలర్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ ఇండికేట్స్ టెరిషియరీ సెక్టార్. సో కనుక దీనికి ఆన్సర్ మనకి ఏంటంటే టెరిషియరీ సెక్టార్గా మనం రాస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కెన్ యూ సే విచ్ సెక్టార్ హ్యాస్ గ్రోన్ ద మోస్ట్ ఓవర్ 50 years? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 73-74 నుంచి 2013-14లో ఈ గ్యాప్, ఈ పీరియడ్లో ఎక్కువగా ఇంక్రీజ్ అయిన సెక్టార్ ఏది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ థిక్నెస్ రెడ్ కలర్ థిక్నెస్, ఈ రెడ్ కలర్ థిక్నెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ ఎక్కువగా గ్రో అయినట్టు మనకు కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ ఏంటి? ఇట్ ఇండికేట్స్ టెరిషియరీ సెక్టార్. సో కనుక ఎక్కువగా ఈ 50 సంవత్సరాలలో ఎక్కువ పెరుగుదల అనేది మనకి ఏ సెక్టార్లో కనిపిస్తుంది అంటే టెరిషియరీ సెక్టార్లో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ వాజ్ ద జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ 2013-14? 2013-14లో ఇండియా యొక్క జీడిపి ఎంత అంటే టోటల్ అన్ని సెక్టార్స్ని కూడా మనం తీసుకొని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 55 lakh పైన ఉంది కనుక ఇంచుమించుగా మనం తీసుకున్నట్లయితే 56 lakh వరకు కూడా మనం వేయొచ్చు. అంటే మన యొక్క ఇండియా యొక్క టోటల్ జీడిపి 2013-14లో మనం తీసుకున్నట్లయితే 56 lakh crores. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చాడు రూపీస్ ఇన్ క్రోస్ అని ఇచ్చాడు కనుక అది కూడా మనం రాయాలి. 56 lakh rupees ఇన్ క్రోస్ అని రాస్తాం. ఈ విధంగా ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ ఇస్తే ఈ విధంగా మనం సమాధానాలను రాయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఈ బార్ గ్రాఫ్ కూడా మీకు సెకండ్ లెసన్లోనే, ఎకనామిక్స్ సెకండ్ లెసన్లోనే, సెక్టర్స్ ఆఫ్ ఎకానమీలోనే మనకి ఇండియన్ ఎకానమీలోనే ఉంది. సో రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ
మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే దాని టైటిల్ చూస్తాం. ఇందాక మనం చూసిన బార్ గ్రాఫ్ అనేది జీడిపికి సంబంధించింది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్స్ యొక్క షేర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ అనేది డిఫరెంట్ సెక్టార్స్ షేర్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ షేర్స్ అనేవి పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే 77-78లో బ్లూ కలర్ ఇండికేట్స్ ప్రైమరీ సెక్టార్, రెడ్ కలర్ ఇండికేట్స్ సెకండరీ సెక్టార్, వెరస్ గ్రీన్ కలర్ ఇండికేట్స్ టెరిషియరీ సెక్టార్. 77-78లో ప్రైమరీ సెక్టార్ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ ఎంత అంటే 71%, వెరస్ సెకండరీ సెక్టార్ యొక్క షేరు 11% అండ్ టెరిషియరీ సెక్టార్ యొక్క షేర్ 18%. అదే 2017-18కి వచ్చేసరికి ప్రైమరీ సెక్టార్ షేర్ డిక్రీజెస్ టు 44%. అంటే 71% నుంచి 44%కి తగ్గింది ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్. వెరస్ సెకండరీ సెక్టార్, దట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ ఇంక్రీజెస్ 11% టు 25%. వెరస్ టెరిషియరీ సెక్టార్ యొక్క షేర్ మనం తీసుకున్నట్లయితే ఇంక్రీజెస్ 18% టు 31%. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది ప్రైమరీ సెక్టార్లో తగ్గింది, మిగతా 2 సెక్టార్లో ఇంక్రీజ్ అయింది. ఆ విషయాన్ని గమనిస్తూ ఇప్పుడు మనం వీటికి ఆన్సర్స్ అనేవి చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ దిస్ గ్రాఫ్ టెల్స్ అస్. ఎప్పుడైనా ఒక డేటా దేని గురించి చెప్తుంది అంటే దాని టైటిల్ రాసేయడమే. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దిస్ గ్రాఫ్ సేస్ షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్. ఏదైతే ఈ పైన ఉన్న టైటిల్ ఉందో ఆ టైటిల్ రాసేస్తాం. ఓకేనా? ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ సెక్టార్ హ్యాస్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ 2017-18? 2017-18లో అంటే ఇక్కడికి రావాలి మనం. 2017-18లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఎవరు? 44% ఉంది. అంటే ఏ కలరు? బ్లూ కలర్. ఇట్ ఇండికేట్స్ ప్రైమరీ సెక్టర్. కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, 77-78లో కూడా హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ సెక్టర్ ప్రైమరీ సెక్టరే, అండ్ 2017-18లో కూడా ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అయితే తగ్గింది కానీ హైయెస్ట్ సెక్టార్ మాత్రము ఆ ప్రైమరీ సెక్టారే. సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు జీడిపిలో మాత్రము ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్లోకి వచ్చేసరికి అప్పుడు 71%తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. దాని యొక్క పర్సంటేజ్ తగ్గినప్పటికీ 44%తో ఫస్ట్ పొజిషన్లోనే ఉంది. ఎప్పుడు? 2017-18లో కూడా. నెక్స్ట్, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ టెరిషియరీ సెక్టార్. ఇది కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టార్లో ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటో తెలియాలి. అదేవిధంగా సెకండరీ సెక్టార్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటో తెలియాలి. అదేవిధంగా టెరిషియరీ సెక్టార్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటో తెలిస్తేనే ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయగలుగుతాం. అంటే ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు? రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ టెరిషియరీ సెక్టర్ అన్నాడు, లేదా రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ సెకండరీ సెక్టర్ అడగొచ్చు, లేదా ప్రైమరీ సెక్టర్ అడగొచ్చు. ఇక టెరిషియరీ సెక్టర్ అయితే ఆల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే టీచర్, ఆస్ట్రోనాట్, డాక్టర్, లాయర్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ అంటే టెరిషియరీ సెక్టార్ కిందకి వస్తాయి. అదే మనకి సెకండరీ సెక్టర్ తీసుకున్నట్లయితే ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అనేవి మనం సెకండరీ సెక్టర్ కిందకి వస్తాయి. అదేవిధంగా ప్రైమరీ సెక్టర్ కిందకి వచ్చేసరికి అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, ఫారెస్టరీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయి. ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది, ఎందుకంటే అవి ఈ బార్ గ్రాఫ్లో కనిపించవు ఆ ఎలిమెంట్స్, కానీ మనకి ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైమరీ సెక్టార్ ఇన్ 1977-78? 77-78లో ప్రైమరీ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ను పొందడం జరుగుతుంది? ఎంత? 71%. క్లియర్ కట్గా మనకి తెలియడం జరుగుతుంది, 71%. సో ఈ విధంగా ఒక బార్ గ్రాఫ్ని మనకి ఏదైతే సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ఈ బార్ గ్రాఫ్ అనేది ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, యాక్చువల్గా కన్వర్ట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇంటూ బార్ గ్రాఫ్. ఈ టేబుల్ని బార్ గ్రాఫ్ రూపంలోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఎప్పుడైనా టేబుల్ని బార్ గ్రాఫ్ రూపంలో కావచ్చు, లేదా బార్ గ్రాఫ్ని టేబుల్ రూపంలో కావచ్చు కన్వర్ట్ చేసేటప్పుడు, అంటే డేటాను కన్వర్ట్ చేసేటప్పుడు దాని యొక్క హెడ్డింగ్ అనేది మారదు, అదే హెడ్డింగ్ని తీసుకుంటాం.
నెక్స్ట్ మనం బార్ గ్రాఫ్ అనేసరికి మనకి ప్రధానంగా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ని మనం చేయాలి. సో ఇక్కడ మనం ఒకసారిగా చూద్దాం. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సెస్ మీద నేను ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్ని తీసుకుంటా. ఒకసారి చూడండి. అదేవిధంగా ఇయర్స్ని కూడా మనం తీసుకోవాలి. ఇయర్స్ని కూడా సో ఇక్కడే ఎక్స్ యాక్సెస్ మీదే తీసుకోవాలి. వై యాక్సెస్ మీదకి వచ్చేసరికి టోటల్గా జీడిపి వాల్యూని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలా తీసుకోవడం జరుగుతుందో ఒకసారి దీనికి కొద్ది జాగ్రత్తగా దీన్ని వేయాలి. సో ఎలా తీసుకోవడం జరుగుతుందో ఒకసారిగా చూడండి. ఎక్స్ యాక్సెస్ మీద నేను చూడండి ఫస్ట్ 2013 తీసుకున్నాను. అదేవిధంగా వై యాక్సెస్ మీద నేను ఏం చేశానంటే టోటల్గా జీడిపి వాల్యూని తీసుకోవడం జరిగింది. జీడిపి వాల్యూ హైయెస్ట్ ఎంత ఉంది అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అన్నింటికంటే హైయెస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 38,68,000 కనిపిస్తుంది. కనుక నేను ఏం చేశానంటే 40 lakhs వరకు తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ వాల్యూని తీసుకుంటే అంటే టోటల్ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూని తీసుకుంటే చాలు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే 2000కి సంబంధించిన ముందు గ్రాఫ్ వేద్దాం. 2000లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ సెక్టర్ యొక్క జీడిపి షేర్ ఎంత అంటే 52,000 అంటే ఇక్కడ ఏంటంటే 52,000 crores అని అక్కడ. అదే సెకండరీ సెక్టర్ యొక్క షేర్ 48,500 crores. అదే టెరిషియరీ సెక్టర్ అయితే 1,33,500 crores. సో ఇక్కడ మనకి దాన్ని ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 50,000, 52,000 అంటే ఇది ప్రైమరీ సెక్టర్ తీసుకున్నాను. నెక్స్ట్ 48,500 సెకండరీ సెక్టర్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లూ కలర్ నేను ఏం చేస్తానంటే 1,33,500. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే నేను ఇక్కడ ఒకే సంవత్సరంలో 3 సెక్టార్స్ యొక్క షేర్స్ ఏ విధంగా ఉన్నాయో చూపడానికి నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. అంటే గ్రీన్ కలరు ప్రైమరీ సెక్టారు, అదేవిధంగా సెకండరీ సెక్టార్కి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ తీసుకున్నాను. అదేవిధంగా టెరిషియరీ సెక్టార్కి బ్లూ కలర్ తీసుకున్నాను. సేమ్ కలర్ కాంబినేషన్ 2013లో కూడా తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో ఈ కలర్స్ని మనకి అలౌ చేసే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే ప్రైమరీ సెక్టార్కి హారిజాంటల్ లైన్స్, సెకండరీ సెక్టార్కి ఏంటంటే వర్టికల్ లైన్స్, టెరిషియరీ సెక్టార్కి ఏమో డయాగ్నల్ లైన్స్. ఆ విధంగా తీసుకొని మీరు ఈ గ్రాఫ్ని మీరు నిర్మించవచ్చు. ఇప్పుడు మనకు 2013 తీసుకుందాం. 2013కి వచ్చేసరికి చూడండి, ఇదే డేటా నేను అక్కడికి తీసుకెళ్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ సెక్టార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు దాని యొక్క డేటా. అండ్ నెక్స్ట్ సెకండరీ సెక్టార్ అండ్ నెక్స్ట్ టెరిషియరీ సెక్టార్. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏదైతే ఇప్పుడు నేను ఈ ఇండికేషన్ చేశానో గ్రీన్ కలర్ ప్రైమరీ సెక్టార్ అండ్ నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ సెకండరీ సెక్టార్, అదేవిధంగా బ్లూ కలర్ అనేది టెరిషియరీ సెక్టార్ అనే ఇండికేషన్ కూడా ఇక్కడ మనం రాయాలి. ఒకసారి టైటిల్ ఇది ఇండికేషన్ ఇక్కడ నేను రాశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్. మనం గ్రీన్ కలర్కి బదులు మనం హారిజాంటల్ లైన్స్ని వాడచ్చు, ఈ కలర్కి బదులు వర్టికల్ లైన్స్ని వాడచ్చు, టెరిషియరీ సెక్టార్కి డయాగ్నల్ లైన్స్ వాడి ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ని నిర్మించవచ్చు. సెక్టర్ వైజ్ జీడిపి ఇన్ 2000 అండ్ 2013 ఏదైతే ఇక్కడ టైటిల్ ఉందో అదే టైటిల్ని మనం తీసుకొచ్చాం. అంటే ఇక్కడ ఈ బార్ గ్రాఫ్ని ఒకే ఇయర్కి సంబంధించి డిఫరెంట్ సెక్టార్స్ని మనం చూపాలి అంటే, డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం చూపాలంటే ఖచ్చితంగా మనము అయితే లైన్స్ ప్యాటర్న్స్ అయినా వాడాలి లేదా కలర్ ప్యాటర్న్స్ అయినా వాడాలి. ఆ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ని నిర్మించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అనేది వచ్చేడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది కొద్దిగా డెప్త్గా ఉండే క్వశ్చన్. కనుక జాగ్రత్తగా మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్కి మనం సమాధానం రాయాలి అంటే అసలు ముందుగా ఆ ఇచ్చిన డేటా అనేది ఫుల్ఫిల్ చేయాలి. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో ఆర్గనైజర్ సెక్టార్ యొక్క డేటా ఇచ్చాడు, అన్ఆర్గనైజర్ సెక్టార్ యొక్క డేటా ఇవ్వలేదు, మరలా టోటల్ ఇచ్చాడు. అదేవిధంగా టోటల్లో కూడా ఆర్గనైజర్ సెక్టార్ ఇచ్చాడు, అన్ఆర్గనైజర్ సెక్టార్ ఇవ్వలేదు, టోటల్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఆర్గనైజర్ సెక్టర్ పర్సంటేజ్ ఎంత, అన్ఆర్గనైజర్ సెక్టర్ పర్సంటేజ్ అంత ఇవ్వలేదు, టోటల్ మాత్రం ఇచ్చాడు. దీన్ని మనం ముందుగా ఏం చేయాలి అంటే ఇది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్కి మనం సమాధానాలు రాయగలుగుతాం. సో ఎలా ఫిల్ చేసుకుంటాం?
ఆర్గనైజర్ సెక్టర్ 1 అన్నాడు, టోటల్ 232 అన్నాడు. 232 - 1 వేస్తే అనార్గనైజర్ సెక్టర్ వస్తుంది. ఎంత? 231. అదేవిధంగా ఇక్కడ 231, 74, 88 ఈ 3 కలిపితే మనకి అనార్గనైజర్ సెక్టర్ యొక్క టోటల్ వస్తుంది 393. ఆర్గనైజర్ సెక్టర్ 82, అనార్గనైజర్ సెక్టర్ 393 ఈ 2 కలిపితే టోటల్ వస్తుంది 475. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్గనైజర్ సెక్టర్ యొక్క పర్సంటేజ్ ఎంత, అనార్గనైజర్ సెక్టర్ యొక్క పర్సంటేజ్ ఎంత. పర్సంటేజ్ మనం కనుక్కునేటప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా దేని తాలూకు వాల్యూ మనకి దేని తాలూకు పర్సంటేజ్ కావాలి అంటే దాన్ని పైన వేసి 82 బై టోటల్ వాల్యూ వేస్తాం. 82 బై 475 వేస్తే 82 బై 475 ఇంటూ 100 పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 17% వస్తుంది. అలాగే 393 బై 475 ఇంటూ 100 వేస్తే మనకి అనార్గనైజర్ సెక్టర్ యొక్క పర్సంటేజ్ అనేది వస్తుంది 83%. ఆటోమేటిక్గా ఇది 17% వచ్చిందంటే రిమైనింగ్ 100కి ఇంకెంత గ్యాప్ ఉంది? 83 గ్యాప్ ఉంది. సో కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ముందుగా ఇచ్చిన డేటా ఫుల్ఫిల్గా లేదు, మనకి మిస్సింగ్ డేటా ఇవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ డేటాను మనం ఏం చేయాలంటే ముందు ఫిల్ చేసుకొని ఇప్పుడు వాటికి ఆన్సర్స్ రాయాలి. ఆ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద అనార్గనైజ్డ్ సెక్టార్ ఇన్ అగ్రికల్చర్? సో అగ్రికల్చర్ అనేసరికి ఏంటి? మనకి ప్రైమరీ సెక్టార్ అని అర్థం. ప్రైమరీ సెక్టార్లో అనార్గనైజ్డ్ సెక్టార్ ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమంది? 200 టోటల్గా ఏమి అడిగాడు? పర్సంటేజ్ అడిగాడు. పర్సంటేజ్ అంటే 231 మెంబర్స్. యాక్చువల్గా టోటల్ ప్రైమరీ సెక్టర్ ఎంత? 232 మెంబర్స్. 232లో 231 మెంబర్స్ అనార్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. అంటే 231 డివైడెడ్ బై 232 ఇంటూ 100 వేస్తే దాని యొక్క పర్సంటేజ్ వస్తుంది. ఎంత వచ్చింది చూడండి, 99.5%. అలాగే కాకుండా పర్సంటేజ్ కాకుండా ఎంతమంది పనిచేస్తున్నాడు అనుకోండి 231 రాసేస్తాం డైరెక్ట్గా. కానీ పర్సంటేజ్ అడిగాడు, మళ్ళీ దాని పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే, డూ యూ అగ్రీ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ అనార్గనైజ్డ్ సెక్టర్ యాక్టివిటీ? వై? అగ్రికల్చర్ సెక్టార్ని అనార్గనైజ్డ్ సెక్టర్గా నువ్వు అగ్రీ చేస్తున్నావా? ఎందుకు? యాక్చువల్గా ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏమిటి, అనార్గనైజర్ సెక్టార్ అంటే ఏమిటో తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఆర్గనైజర్ సెక్టార్లో ద సెక్టర్ విత్ డిఫైన్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్, దట్ సెక్టర్ ఈజ్ నోన్ యాజ్. స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఎంప్లాయ్మెంట్లో, స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ప్రొడక్షన్లో ఉంటుంది. దాన్ని మనము ఆర్గనైజర్ సెక్టార్ అంటాం. నో స్పెసిఫిక్ ప్యాటర్న్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ నోన్ యాజ్ అనార్గనైజర్ సెక్టార్. యాక్చువల్గా మనకి అగ్రికల్చర్ సెక్టార్లో స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండదు, స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు. దట్స్ వై అగ్రికల్చర్ సెక్టార్ కన్సిడర్డ్ యాజ్ అనార్గనైజ్డ్ సెక్టార్ అని మనం రాయాలి. ఇక్కడ చూడండి, ఎస్, బికాస్ ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ప్యాటర్న్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్. ఎంప్లాయ్మెంట్లో కానీ ప్రొడక్షన్లో కానీ నో స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉండదు కనుక సో అగ్రికల్చర్ సెక్టార్ని మనం అనార్గనైజ్డ్ సెక్టార్గా ట్రీట్ చేయొచ్చు. తర్వాత చూడండి, ఇఫ్ వీ లుక్ at the country as a whole, దేశం మొత్తాన్ని ఒక హోల్గా తీసుకొని, we find that dash percentage of workers in India in the unorganized sector. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారు? క్లియర్గా కనిపిస్తుంది. అనార్గనైజ్డ్ సెక్టార్లో పర్సంటేజ్ అంతా 17% ఉంది. సో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది, ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్ 17%. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది అంతా 83%. అనార్గనైజ్డ్ సెక్టార్ క్లియర్గా ఒకసారి గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆర్గనైజర్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు? 17%. అనార్గనైజ్ సెక్టార్లో 83% ఉన్నారు, ఆర్గనైజ్ సెక్టార్లో 17% ఉన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలా కాకుండా నెంబర్ అడిగాడు అనుకోండి, పర్సంటేజ్ అడగకుండా నెంబర్ అడిగాడు అనుకోండి, ఆర్గనైజ్ సెక్టార్లో ఉండే నెంబర్ ఎంత? 393 వేస్తాం. అనార్గనైజ్ సెక్టార్లో ఉండే నెంబరు 393, ఆర్గనైజ్ సెక్టార్లో ఉండే నెంబరు 82. పర్సంటేజ్ అడిగితే ఇది వేస్తాం, అలా కాకుండా నెంబర్ అడిగాడు అనుకోండి ఇలా వేస్తాం. మరొకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్గనైజ్ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పనిచేస్తున్నారు అంటే 17. అనార్గనైజ్ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పనిచేస్తున్నారు? 83%. పర్సంటేజ్ అడుగుతున్నాడు. అలా కాకుండా ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసే టోటల్ నెంబర్ ఎంత?
ఎంత 82. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే టోటల్ నెంబర్ ఎంత 393. ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయ్యాము అంటే సో తప్పు రాసేస్తాం. సో ఈ క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చే అవకాశం అనేది ఉంది. జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా మీకు సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలోనే ఉంది. అంటే ఒక డేటా ఇచ్చాడు, అహ్మదాబాద్కి సంబంధించిన ఒక డేటా ఇచ్చాడు. ఆ డేటాని ఒక టేబుల్ రూపంలోకి మార్చమన్నాడు. అంతేకాకుండా ఆ ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి కొంత సజెషన్స్ని కూడా చేయమన్నాడు. సో టేబుల్ రూపంలో మనకి ఇలా మార్చడం జరిగింది. టోటల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా డేటా ఏమి ఇచ్చాడు అంటే ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ నేను వేయడం జరిగింది 15 lakh పీపుల్. అదే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్లో 11 lakh వర్కర్స్ ఎక్కడ పనిచేస్తున్నారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇక్కడ 11 lakh వేస్తాను. టోటల్ నుంచి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ యొక్క వర్కర్స్ తీస్తే మనకు వచ్చేది ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే 4 lakh వేస్తాను. అదే విధంగా ఇన్కమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ఎంత ఇక్కడ ఇచ్చాడు చూడండి. టోటల్ ఇన్కము చూడండి ఇక్కడ 60 millions, అంటే ఇక్కడ 60 millions వేసేసాను. టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు. అదేవిధంగా ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఎంత వస్తుందో చూడండి 32,000 millions ఇక్కడ వేసాను. టోటల్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ యొక్క ఇన్కమ్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ యొక్క ఇన్కమ్ వస్తుంది ఆటోమేటిక్గా. సో 60,000 మైనస్ 32,000 ఈజ్ ఈక్వల్ 28,000. ఒక టేబుల్ ప్రిపేర్ చేసేసుకున్నాం. దాని యొక్క హెడ్డింగు ఇలా అహ్మదాబాద్కి సంబంధించిన ఇన్కము, అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ సంబంధించిన ఎప్పుడు 97, 98కి సంబంధించిన డేటా ఇది క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని హెడ్డింగ్ రూపంలో మనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు 97, 98. అయితే దీనికి ఈ టేబుల్ ఆఫ్ ఫామ్లే కాకుండా ఈ అహ్మదాబాద్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఇమ్మంటున్నాడు. ఇక్కడ నేను కొన్ని సజెషన్స్ రాసుకున్నాను. మీరు కూడా కొన్ని సజెషన్స్ మీరు సొంతగా రాయొచ్చు. ఏం చేయాలి, ద గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ద బిజినెస్ మ్యాన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ టు ఎస్టాబ్లిష్ వేరియస్ ఇండస్ట్రీస్. అంటే ఆ నగరంలో బిజినెస్ మ్యాన్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని, వివిధ రకాలైన ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, గవర్నమెంట్ నీడ్స్ టు బ్రింగ్ సమ్ ఇనిషియేటివ్స్ ఫర్ స్టార్టప్ కంపెనీస్. స్టార్టప్ కంపెనీస్ అంటే అప్పుడే ప్రారంభించిన చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. వాటికి కానీ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ని కానీ ఇచ్చినట్లయితే, కొన్ని ఫెసిలిటీస్ని కల్పించినట్లయితే ఆటోమేటిక్గా మరిన్ని కంపెనీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానివలన ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఒక టేబుల్ ఆఫ్ ఫామ్లోకి మార్చి కొన్ని సజెషన్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంతవరకు కూడా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా 8 marks సంబంధించినవి. అంటే మనీ అండ్ క్రెడిట్కి సంబంధించి, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏవైతే 8 marks మనకు ఉన్నాయో వాటిని మనం అనాలిసిస్ చేసుకున్నాం. డేటా రీడింగ్ చేసాం, డేటా కన్వర్షన్ చేసాం, అదేవిధంగా డేటా అనాలిసిస్ చేసాం, వివరించుకున్నాం. అయితే ఇది ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటంటే పొలిటికల్ సైన్స్లో ఏదైతే డెమోక్రటిక్ పాలిటిక్స్ ఉందో దాంట్లో పాలిటీలో థర్డ్ లెసన్ ఏదైతే ఉందో జెండర్, రిలీజియన్, క్యాస్ట్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని మీద మనకు 4 mark క్వశ్చన్ అనేది ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో ఒకటి బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్ అనేది మనకి 4 mark క్వశ్చన్గా మనకి రావడం జరుగుతుంది. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బార్ గ్రాఫ్ అనేది ఏమి చెప్తుంది క్లియర్ కట్గా మనకి దాని యొక్క టైటిల్ చూడాలి. ఉమెన్ రిప్రజెంటేషన్, నేషనల్ పార్లమెంట్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఉమెన్ రిప్రజెంటేషను ఏ రీజియన్స్లో ఎంత పర్సంటేజ్ ఉందో మనకి ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా. వరల్డ్ యావరేజ్ ఇవ్వడం జరిగింది 24% వరల్డ్ యావరేజ్. ఈ రీజియన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీనికి మనం ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ చూద్దాం, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ నేషనల్ పార్లమెంట్ ఇన్ ఇండియా. ఇండియా యొక్క పర్సంటేజ్ నేషనల్ పార్లమెంట్లో ఉమెన్ రిప్రజెంటేషన్ యొక్క పర్సంటేజ్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. ఎంత 11.8%. విచ్ కంట్రీస్ హ్యావ్ హైయెస్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్. హైయెస్ట్ పార్టిసిపేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హైయెస్ట్ పార్టిసిపేషన్ ఎంత 42.3%. ఎక్కడ
నార్డిక్ కంట్రీస్, అంటే నార్వే, స్వీడన్, వీటిని మనం నార్డిక్ కంట్రీస్ అంటాం. ఈ నార్డిక్ కంట్రీస్లో ఎక్కువ అప్రాక్సిమేట్లీ 42.3%, అంటే ప్రతి 100 మందిలో 42 మంది కంటే ఎక్కువ మంది ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్న నేషనల్ పార్లమెంట్స్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, డూ యూ థింక్ అమెరికన్స్ అండ్ యూరోపియన్స్ హ్యావ్ అచీవ్డ్ ఇన్ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ హ్యూమన్ రిప్రజెంటేషన్ అన్నాడు. అమెరికన్స్ ఎంత? 29.5%. యూరోపియన్స్ 26.4% ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. అంటే వరల్డ్ యావరేజ్ ఎంత? 24%. అంటే వరల్డ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది కనుక కొంత సాటిస్ఫాక్టరీ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే, ఎస్ దే ఆర్ ఇన్ ద అబౌవ్ వరల్డ్ యావరేజ్ లెవెల్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్. వరల్డ్ యావరేజ్ లెవెల్ అంతా యాక్చువల్గా 24%, దానికంటే ఎక్కువగా ఉన్నారు కనుక అమెరికన్స్, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఎక్కువగా ఉన్నారు కనుక ఇంచుమించుగా కొంత సాటిస్ఫాక్టరీగా మనం చెప్పొచ్చు. అయితే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్, రైట్ 2 రీజన్స్ ఫర్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ లో ఇన్ ఇండియా. భారతదేశంలో ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉండడానికి ఏమైనా 2 రీజన్స్ రాయమంటున్నాడు. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇక్కడ. సో ఇక్కడ ఒక 2 రీజన్స్. మేల్ డామినేషన్ సొసైటీ, భారతదేశంలో ఎక్కువగా మేల్ డామినేషన్, మగవారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉండే సొసైటీ మంది. నెక్స్ట్, ఫిమేల్ ఇల్లిటరసీ, మహిళల యొక్క నిరక్షరాస్యత కూడా వాళ్ళు ఈ రిప్రజెంటేషన్ పెంచుకోవడానికి అవకాశం అనేది చాలా తక్కువ స్కోప్ అనేది ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి నేషనల్ పార్లమెంట్స్లో కూడా ఏంటంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఒక చట్టం చేసే అవకాశం అనేది, అంటే ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఒకవేళ జరిగితే ఇంకా మన యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇవి దీని మీద ఉన్న క్వశ్చన్. అంటే డేటా రీడింగ్, ఇక డేటా కన్వర్షన్ అనేది కూడా దీని మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే బార్ గ్రాఫ్ని ఏమడిగాడు? కన్వర్ట్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ ఇంటూ ట్యాబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఎలా కన్వర్ట్ చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైటిల్ రాసాం. ఏదైతే మీకు ఈ బార్ గ్రాఫ్ మీద ఉన్న టైటిల్ ఉందో అదే టైటిల్ నేను తీసుకొచ్చాను. తరువాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. 2 ఆ రీజియన్స్లో ఉండే ఉమెన్ రిప్రజెంటేషన్ యొక్క పర్సంటేజ్ ఉంది. సో దాన్ని మనము ప్రధానంగా 2 కాలమ్స్గా తీసుకోవడం జరుగుతుంది. రీజియన్, పర్సంటేజ్. అందులో ఫస్ట్ రీజియన్ మనం తీసుకున్నట్లయితే నార్డిక్ కంట్రీస్ యొక్క పర్సంటేజ్ చూడండి 42.3%, మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ రీజియన్ అమెరికన్స్ 29.5%. నేను ఎక్కడో కొత్తగా తీసుకురావట్లేదు, అమెరికన్స్ 29.5%. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే యూరోపియన్స్ 26.4%. అదే అంశాన్ని అక్కడ మీకు చూపడం జరిగింది. అండ్ నెక్స్ట్ సబ్ సహారన్ ఆఫ్రికా 23.7%. నెక్స్ట్ ఏషియా కంట్రీస్ 19.8%, అరబ్ స్టేట్స్ 18.6%, అండ్ నెక్స్ట్ పసిఫిక్ రీజియన్ స్టేట్స్ అంటే ముఖ్యంగా జపాను ఆ ప్రాంతాలు 15.6%. ఇక చివరగా ఇండియా జస్ట్ 11.8%. అంటే మన యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉన్నట్టు క్లియర్ కట్గా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఒక బార్ గ్రాఫ్ని ఇక్కడ ఏం చేశాను అంటే ఒక ట్యాబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇదే బార్ గ్రాఫ్ని అనాలిసిస్ చేయమని అడగొచ్చు. ఇది ఎందుకు మరలా నేను 3 ఫామ్స్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది అంటే మ్యాక్సిమం దీని మీద 4 మార్క్ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అందుకనే 3 టైప్స్లో కూడా చెప్పడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. అంటే ఈ బార్ గ్రాఫ్ని అనలైజ్ చేయమంటున్నాడు. అనలైజ్ చేయాలి అనేటప్పుడు మొదటగా మనం చూడవలసింది అసలు ఈ బార్ గ్రాఫ్ దేని గురించి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. దిస్ బార్ గ్రాఫ్ షోస్ అబౌట్ ఉమెన్ representation in national parliaments in different regions of the world in percentage. First point అయిపోయింది. సెకండ్ పాయింట్ చూడండి. The world average of women representation in national parliament is 24%. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, దాని మీద ఒక పాయింట్ రాసాం. నెక్స్ట్, the Nordic countries, Americans and Europeans women representation in national parliament is more than world average. అంటే వరల్డ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నవేవో రాశాను నేను, అలాగే వరల్డ్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నవేవో రాశాను.
అదొక పాయింట్ కింద అయిపోతుంది. అంటే చూడండి, వరల్డ్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్న చూడండి, సబ్ సహారన్ ఆఫ్రికా, ఏషియా, అరబ్ స్టేట్స్, పసిఫిక్, ఇండియా, ఇవన్నీ కూడా వరల్డ్ యావరేజ్ కంటే లెస్ దాన్ వరల్డ్ యావరేజ్. అదొక పాయింట్ రాసాం. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి, ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఓన్లీ 11.8%. భారతదేశంలో ఉమెన్ రిప్రజెంటేషన్ కేవలం 11.8%. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది 4 మార్క్ క్వశ్చన్ కనుక నేనేం చేశానంటే ఒక 5 పాయింట్స్ రాశాను. ఇంకా మనం రాయొచ్చు ఏంటి, ఇన్ ఏషియా ఇట్ ఈస్ 19.8%. ఇలా మనం రాయొచ్చు. కానీ ఇక్కడ 4 మార్క్స్ మాత్రమే కనుక 4 పాయింట్స్ రాస్తే చాలు. నేను ఆల్రెడీ 5 పాయింట్స్ రాశాను, ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ 4 మార్క్ క్వశ్చన్కి 4 పాయింట్స్ రాస్తే ఎనఫ్, ఎందుకంటే అంతే 4 మార్క్స్ వచ్చేస్తాయి మనకి. అదేవిధంగా ఇప్పుడు నేను 4 మార్క్స్లో ఒక బార్ గ్రాఫ్ గురించి మాట్లాడాను. ఇది మనకి పాలిటీలో 3rd లెసన్లో ఉంటుంది. అదే పాలిటీలో 3rd లెసన్లోనే ఇంకొక పై చార్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ రిలీజియన్స్ యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ఇన్ ఇండియా, పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011 సెన్సస్ ప్రకారంగా. సో హిందూస్ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ముస్లిమ్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఇలా క్లియర్ కట్గా డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ యొక్క పాపులేషన్ షేర్ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్స్ అనేవి రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఫస్ట్, విచ్ రిలీజియన్ హ్యాస్ ద మెజారిటీ ఇన్ ఇండియా, వాట్ ఈస్ దేర్ పర్సంటేజ్. మెజారిటీ రిలీజియన్ ఏది అంటే హిందూస్. ఎంత పర్సంటేజ్, 79.8%. హిందూస్ 79.8%. అలాగే నేమ్ సమ్ మైనారిటీ రిలీజియన్స్ ఇన్ ఇండియా, అంటే తక్కువ జనాభా శాతం కలిగి ఉన్న రిలీజియన్స్ ఏంటి, చాలా ఉన్నాయి. మిగతావన్నీ కూడా హిందూస్ తప్పించి మిగతావన్నీ కూడా రాయొచ్చు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, మిగతా రిలీజియన్స్ అన్నీ కూడా రాయొచ్చు. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఇన్ ఇండియా, ముస్లిం పాపులేషన్ ఎంత అన్నాడు, క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, 14.2%. నెక్స్ట్, వాట్ ద పై చార్ట్ షోస్. ఈ పై చార్ట్ అనేది దేని గురించి చెప్తుంది, మీదనే ఉంది మీకు టైటిల్, పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011. అదే టైటిల్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఒక డేటా యొక్క టైటిలే ఆ డేటా అనేది దేని గురించి చెప్తుంది అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి డేటా రీడింగ్ పరంగా ఈ విధంగా మనకి 4 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇదే పై చార్ట్ని మనకి టేబులర్ ఫామ్, ఇక్కడ ఏమడిగాడు, ఇంటూ ఏ బార్ గ్రాఫ్ అన్నాడు. చూడండి, పై చార్ట్ని బార్ గ్రాఫ్గా కన్వర్ట్ చేయమన్నాడు. బార్ గ్రాఫ్ అనేసరికి ఎక్స్ యాక్సెస్ తీసుకోవాలి, ఫస్ట్ టైటిల్ తీసుకుంటాం, టైటిల్ తీసుకున్న తర్వాత ఎక్స్ యాక్సెస్ తీసుకుంటాం, వై యాక్సెస్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సెస్ మీద డిఫరెంట్ రిలీజియన్స్ తీసుకున్నాను నేను, హిందూస్, ముస్లిమ్స్ అలా తీసుకున్నాను. అదేవిధంగా వై యాక్సెస్ మీద ఏం చేసుకున్నానంటే నేను పర్సంటేజ్ తీసుకున్నాను. మ్యాక్సిమం పర్సంటేజ్ 79.8 కనుక నేను 80 వరకు తీసుకున్నాను. ఫస్ట్ హిందూస్ ఎంత పర్సంటేజ్ ఒకసారిగా చూడండి, పాపులేషన్ పర్సంటేజ్ ఇది. హిందూస్ 79.8%, ముస్లిమ్స్ 14.2%, ఇక్కడ చూసుకోండి. అలాగే క్రిస్టియన్స్ 6, అదర్స్ 2%. ఈ విధంగా నేను ఇక్కడ ఒకటే కలర్ వాడాను, ఎందుకంటే ఒకే అంశాన్ని ఇక్కడ చూపడం జరుగుతుంది. ఇందాక మనము ఒకే ఇయర్లో డిఫరెంట్ సెక్టార్స్ని చూపడానికి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ వాడాలని చెప్పాను. కానీ ఇక్కడ కేవలము డిఫరెంట్ రిలీజియన్స్ యొక్క పర్సంటేజ్ ఎటువంటి 2-3 ఇయర్స్ ఏం లేవు, ఒక 2011కి సంబంధించింది మాత్రమే ఇది. సో ఈ విధంగా కూడా అంటే ఒక ఏదైతే పై చార్ట్ ఉందో ఆ పై చార్ట్ని బార్ గ్రాఫ్ కింద కన్వర్ట్ చేయమని అడగొచ్చు. అదేవిధంగా ఇదే కన్వర్ట్ ద పై చార్ట్ ఇంటూ ఏ బార్ గ్రాఫ్ అనేది ఇందా చూసాం. యాక్చువల్గా ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పడ్డది, ఏంటంటే కన్వర్ట్ ద పై చార్ట్ ఇంటూ ఏ టేబులర్ ఫామ్ అని కూడా అడగొచ్చు. టేబులర్ ఫామ్గా కూడా ఎలాగ అడగొచ్చు అంటే టైటిల్ పెడతాం, ఆ టేబులర్ ఫామ్ని ఎలా వేస్తామో ఒకసారి చూడండి. రిలీజియన్ రాశాను, పాపులేషన్ పర్సంటేజ్ రాశాను, హిందూస్ ఎంత పర్సంటేజ్, ముస్లిమ్స్ ఎంత పర్సంటేజ్, ఇలా టేబులర్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయమని అనొచ్చు. అంటే ఇందాక మనం బార్ గ్రాఫ్లో కన్వర్ట్ చేయడం చెప్పుకున్నాం, ఇదే పై చార్ట్ని టేబులర్ ఫామ్లో కూడా అడగొచ్చు. ఇది 4 మార్క్ క్వశ్చన్. అదేవిధంగా ఇదే పై చార్ట్ని అనాలిసిస్ చేయమని అడగొచ్చు, ఒక 4 పాయింట్స్, అంతే కదా, 4 మార్క్స్ 4 పాయింట్స్. అనాలిసిస్ చేసేటప్పుడు ముందుగానే చెప్పాను, ఫస్ట్ టైటిల్ తీసుకుంటాం, దిస్ పై చార్ట్ షోస్ అనేసి ఆ టైటిల్ రాస్తున్నాం. చూడండి, దిస్ పై చార్ట్ షోస్
అబౌట్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, మెజారిటీ పాపులేషన్ ఎంత, దట్ ఈస్ 79.8% బిలాంగ్స్ టు హిందూ రిలీజియన్, ఇంకో పాయింట్ అయిపోయింది. 14.2% పాపులేషన్ బిలాంగ్స్ టు ఇస్లాం రిలీజియన్, 2.3% పాపులేషన్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ రిలీజియన్. అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క పాయింట్, ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ రాయొచ్చు మనం, కానీ జస్ట్ మన 4 మార్క్స్ కనుక 4 పాయింట్స్ మనం రాస్తున్నాం. ఈ విధంగా మనకి దీన్ని అనాలిసిస్ చేయమని కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదే లెసన్లో మనకి ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ థర్డ్ లెసన్లోనే, పాలిటీలోని థర్డ్ లెసన్లోనే ఈ టేబుల్ అనేది ఏంటంటే ముఖ్యంగా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లివింగ్ బిలో ద పావర్టీ లైన్ కంటే తక్కువగా, అంటే పేదవాళ్ళ యొక్క పర్సంటేజ్, రూరల్లో ఎంతమంది ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్, అదేవిధంగా మనకి అర్బన్లో ఎంత పర్సంటేజ్ షెడ్యూల్ ట్రైబ్స్ బిలో పావర్టీ లైన్ ఉన్నారని డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దాని మీద బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అంటే మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆన్సర్స్ అనేవి ఇలా రాయొచ్చు. దీన్ని ప్రత్యేకించి నేను ఎక్కువగా దీన్ని స్ట్రెస్ చేయదలుచుకోలేదు, మ్యాక్సిమం ఇలా కూడా ఇచ్చే అవకాశం ఉంది కనుక దీన్ని మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్ NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఇది యాక్చువల్గా ఎక్స్పాండెడ్ ఫామ్ ఎక్కడ ఉంది, అది చూడండి ఇక్కడ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇచ్చాడు. అందుకనే మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇందులోనే ఈ టేబుల్లోనే దొరుకుతాయి కనుక ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది కనుక ఒకసారిగా దీన్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే పూర్తిగా నేను విశ్లేషణ చేయట్లేదు, ఎందుకంటే క్లియర్ కట్గా మీకు టేబుల్, ఆ టేబుల్ని బేస్ చేసుకుని ఎలా మీరు ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఆల్రెడీ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఇచ్చాడు, ఇది ముఖ్యంగా మనకి వర్కింగ్ అవర్స్కి సంబంధించి మెన్ ఉమెన్ వర్కింగ్ అవర్స్ సంబంధించి ఒక టేబుల్ ఇచ్చాడు. సో దీంట్లోనే ఇదే లెసన్లో దానికి సంబంధించి మనకి ఒక 4 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా. సో దీన్ని కూడా ఒకసారిగా అంటే మెన్ ఉమెన్ డిస్క్రిమినేషను, వర్కింగ్ అవర్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మెన్ కంటే ఉమెన్ ఎక్కువగా పనిచేస్తున్నారా లేదా ఉమెన్ కంటే మెన్ ఎక్కువగా పనిచేసే అవకాశాలు వస్తున్నాయా అనే దీని మీద కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మీరు ఒకసారిగా స్క్రీన్ షాట్ తీసుకొని ఏం చేస్తారా అంటే ఈ టేబుల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి పాలిటీలో థర్డ్ లెసన్లోనే ఉంది. పాలిటీలో థర్డ్ లెసన్, యాక్చువల్గా పాలిటీలో థర్డ్ లెసన్లో మొదట నేను ఒక బార్గ్రాఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి చెప్పాను, తర్వాత ఒక పై చార్ట్ రిలీజియన్స్ గురించి, డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ యొక్క పాపులేషన్ పర్సంటేజ్ గురించి చెప్పాను. మ్యాక్సిమం ఈ రెండింటిలో ఒకటి వచ్చేస్తుంది 4 మార్క్స్కి. మొదట చెప్పుకున్న మనీ అండ్ క్రెడిట్, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ నుంచి 8 మార్క్ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఆ లెసన్ నుంచి ఒకటి, రెండో లెసన్ నుంచి ఒకటి, మూడో లెసన్ నుంచి ఒకటి వస్తుంది. సో 8 మార్క్ క్వశ్చన్ అయిపోయింది, 4 మార్క్ క్వశ్చన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఫెడరలిజం, అంటే పాలిటీలోనే సెకండ్ లెసన్ ఫెడరలిజం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి దిగువన మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ని చదివి ఇక్కడ చూడండి డిఫరెంట్గా, అంటే ఇంతవరకు కూడా గ్రాఫ్లు చూసాం, టేబులర్ ఫామ్ చూసాం, పై చార్ట్ చూసాం, దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం చూసాం, కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అనేది 2 మార్క్ క్వశ్చన్లో ఉంటుంది. మ్యాక్సిమం ఫెడరలిజం మీద రావడం జరుగుతుంది. సో ఇలా పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. వెన్ డిడ్ ద ఫస్ట్ SRC అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్. ఫస్ట్ SRC వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎగ్జాక్ట్లీ 50 years ago ఆన్ November 1st. ఇక్కడ చూడండి, ఇక్కడ November 1st 1956. సో ఆ విధంగా మనం రాస్తాం November 1st 1956 అంటే ఆ పారాగ్రాఫ్ చదివితే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేవచ్చు. నెక్స్ట్ నేమ్ ఎనీ 2 states దట్ స్పీక్ సమ్ సేమ్ లాంగ్వేజ్, ఒకే లాంగ్వేజ్ మాట్లాడి ఏవైనా ఒక 2 రాష్ట్రాలు రాయమంటడం జరుగుతుంది. సో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన పక్కనే ఉన్న తెలంగాణ, ఈ రెండు కూడా ఒకటే లాంగ్వేజ్ తెలుగుని మాట్లాడుతున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే మ్యాక్సిమం ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఏదైనా అడుగుతుంటాడు. భాషా ప్రయుక్త రాష్ట్రం మొట్టమొదటిది ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్, దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మాత్రం సేమ్ లాంగ్వేజ్ మాట్లాడేవి ఏవైనా 2 స్టేట్స్ రాయొచ్చు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాయొచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయొచ్చు, ఏవైనా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే 2 స్టేట్స్ పేర్లు రాస్తే చాలు. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఇది మ్యాక్సిమం ఫెడరలిజం అనే లెసన్ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక చివరగా
1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి డిఫరెంట్ లెసన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం మాత్రం మ్యాక్సిమం వచ్చే అవకాశం మాత్రము జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ నుంచే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. అది ఏది వచ్చే అవకాశం ఉందో కూడా మనం మాట్లాడదాం. అయితే అంతకంటే ముందుగా మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇది ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్లో ఉండే టేబుల్, ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఈ టేబుల్ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెంట్ స్టేట్స్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న స్టేట్ హర్యానా, లోయెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేది బీహారు. అదేవిధంగా వాట్ ఈజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సింపుల్గా మనం రాయవచ్చు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సింపుల్, నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆర్ టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇన్కమ్. ఆ విధంగా రాస్తే చాలు. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద గివెన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విచ్ స్టేట్ ఈస్ డెవలప్డ్. ఎక్కువగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్టేట్ ఉంటుందో అదే మనకి ఇక్కడ ఆ స్టేటే డెవలప్డ్ స్టేట్గా చెప్పడం జరుగుతుంది, హర్యానా. ఇక్కడ ఇంకొక విషయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ను బేస్ చేసుకొని వరల్డ్లో ఉన్న కంట్రీస్ని కంపారిటివ్గా డిఫరెంట్ కేటగిరీస్ని చేసిన ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతుంటాడు, వరల్డ్ బ్యాంక్. గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్. ఇక్కడ చూడండి, హెచ్డిఐని బేస్ చేసుకొని అయితే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా యావరేజ్ ఇన్కమ్ను బేస్ చేసుకొని డివైడ్ చేసి ఏ ఆర్గనైజేషన్ డిఫరెంట్ కంట్రీస్ని కేటగిరైజ్ చేయడం జరిగింది అంటే వరల్డ్ బ్యాంక్. గుర్తుంచుకోండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్న యావరేజ్ ఇన్కమ్ అన్న ఒకటే. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, కన్వర్ట్ ద గివెన్ డేటా ఇంటూ బార్ గ్రాఫ్. ఈ డేటాని బార్ గ్రాఫ్లోకి వేయమన్నాడు. ఒక్కటే, బార్ గ్రాఫ్ వేయాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ యాక్సెస్ తీసుకుంటాం, వై యాక్సెస్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సెస్ మీద డిఫరెంట్ స్టేట్స్ తీసుకున్నాను, వై యాక్సెస్ మీద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. హర్యానా యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఒకసారి చూడండి 2,36,147 రూపీస్. కేరళ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది 2,04,105 రూపీస్. బీహార్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది 40,982 రూపీస్. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వాడాను నేను ఇక్కడ, ఎందుకంటే ఒకే అంశం కనుక డిఫరెంట్ కలర్స్ వాడవలసిన అవసరం ఏమీ లేదు. జస్ట్ నీట్గా కనిపించడానికి డిఫరెంట్ కలర్స్ వాడాను. సో ఈ విధంగా ఒకటే ఆస్పెక్ట్స్ ఒకే కాంపోనెంట్ ఇచ్చేటప్పుడు సింపుల్గా ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ అనేది వేయొచ్చు. నెక్స్ట్ మనకి తీసుకుంటే దాని టైటిల్ అనేది మనం తీసుకొచ్చాం, టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న టేబుల్ కూడా ఎకనామిక్స్లో డెవలప్మెంట్ లెసన్కి సంబంధించిన టేబుల్. ముఖ్యంగా ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన టేబుల్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2019కి సంబంధించిన టేబుల్. ఇందులో ఈ టేబుల్ని మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉండే డిఫరెంట్ మెజర్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ర్యాంక్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఇక్కడ క్లియర్ కట్గా మీకు 130. విచ్ కంట్రీ హ్యాస్ హైయెస్ట్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఎక్స్పెక్టెన్సీ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉన్న కంట్రీ ఏది ఒకసారి చూడండి. అన్నింట్లో కూడా ఎక్కువగా ఉన్నది 77 అంటే శ్రీలంక. నెక్స్ట్, హూ రిలీజ్ హెచ్డిఆర్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఇక్కడ ఇచ్చారు చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హెచ్డిఆర్ని ఎవరు రిలీజ్ చేస్తుంటారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. అదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని వరల్డ్ కంట్రీస్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసింది ఎవరు, వరల్డ్ బ్యాంక్. గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్. అదే హెచ్డిఐని బేస్ చేసుకొని హెచ్డిఆర్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే యుఎన్డిపి. ఇది ఒక యుఎన్ఓ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చాడు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $6,681 అమెరికన్ డాలర్స్. అక్కడ సింబల్ అనేది డాలర్ సింబల్ క్లియర్గా మనకి రాస్తాం. ఈ విధంగా మనకి హెచ్డిఆర్కి సంబంధించి లెసన్ 1 ఎకనామిక్స్లో డెవలప్మెంట్ లెసన్కి సంబంధించి ఈ విధంగా మనకి యాక్చువల్గా దీన్ని వచ్చే అవకాశం లేదు, కానీ ఒకసారి ప్రాక్టీస్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద
మీకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న పై చార్ట్ అనేది మ్యాక్సిమం 1 మార్క్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. ఈ పై చార్ట్ అనేది మీకు జియోగ్రఫీలో లెసన్ 1 రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనే లెసన్లో డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్స్లో ఉండే ల్యాండ్ పర్సంటేజ్ అంతా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అండర్ ఇంపార్టెంట్ రిలీఫ్ ఫీచర్స్, ప్లెయిన్స్ 43%, మౌంటైన్స్ 27%, ప్లాట్యూస్ 30% ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏం చేయమన్నాడు? టేబులర్ ఫామ్లో రాయమన్నాడు. సింపుల్. టైటిల్ తీసుకొచ్చేస్తాం, ఇదే టైటిల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం. టేబులర్ ఫామ్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిలీఫ్ ఫీచర్స్ 3 కూడా రాశాను నేను ఇక్కడ. ప్లాట్యూస్, ప్లెయిన్స్, మౌంటైన్స్. ప్లాట్యూస్ ఎంత? ప్లాట్యూస్ ఎల్లో కలర్ 27%, అదేవిధంగా ప్లెయిన్స్ బ్లూ కలర్ 43%, మౌంటైన్స్ 30%, అంటే డార్క్ పింక్ కలర్ 30%. అయిపోయింది. అయితే ఒక్కొక్కసారి టేబులర్ ఫామ్ కాకుండా బార్ గ్రాఫ్ అడగొచ్చు. బార్ గ్రాఫ్ అనేసరికి మనం ఎక్స్ యాక్సెస్ అంటే టైటిల్ తీసుకుంటాం, ఎక్స్ యాక్సెస్ తీసుకుంటాం, వై యాక్సెస్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సెస్ మీద ప్లెయిన్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్ తీసుకున్నాను. అదేవిధంగా వై యాక్సెస్ మీద వాటి యొక్క పర్సంటేజ్ తీసుకున్నాను. ప్లెయిన్స్ ఎంత పర్సంటేజు? ఇక్కడ చూడండి ప్లెయిన్స్ ఎంత పర్సంటేజు, ఇక్కడ చూడండి ప్లెయిన్స్ బ్లూ కలర్ 43% వేశాను. మౌంటైన్స్ పర్సంటేజ్ చూడండి డార్క్ పింక్ కలరు మనకి ఎంత పర్సంటేజ్? 30% వేశాను. నెక్స్ట్ ప్లాట్యూస్ ఎంత పర్సంటేజు? 27%. ఎప్పుడు కూడా బార్ గ్రాఫ్ వేసేటప్పుడు ఈ బార్ గీయడమే కాకుండా దాని వాల్యూ కూడా దాని మీద వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా సమాచారం అనేది క్లియర్ కట్గా కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పై చార్ట్ ఇచ్చి టేబులర్ ఫామ్లోకి రాయమనొచ్చు, లేదా ఇదే పై చార్ట్ని ఇచ్చేసి మనకి ఒక బార్ గ్రాఫ్ రూపంలో కూడా రాయమనొచ్చు. సో ఈ విధంగా మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం దీని మీదే రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ అనేది జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లెసన్లోనే మ్యాక్సిమం నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ గ్రాఫ్ మీదే మ్యాక్సిమం రావడం జరుగుతుంది. ఇది ఒకవేళ మిస్ అయితే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లెసన్లోనే ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ దేని గురించి చెప్తుంది అంటే గల్లీ ఎరోజన్ గురించి చెప్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పిక్చర్ అనేది గల్లీ ఎరోజన్ గురించి చెప్తుంది. ఆ పిక్చర్ మీద అయినా ఇవ్వచ్చు 1 మార్క్ క్వశ్చన్. అదే 2 మార్క్ క్వశ్చన్కి వచ్చేసరికి ప్రధానంగా పాలిటీలో సెకండ్ లెసన్ ఫెడరలిజం మీద ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. 4 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాక్సిమం పాలిటీలోనే థర్డ్ లెసన్ జెండర్, రిలీజియన్, క్యాస్ట్ అనే లెసన్లోనే ఒక బార్ గ్రాఫ్ ఉంటుంది, ఒక పై చార్ట్ ఉంటుంది, దాని మీద మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. ఇక 8 మార్క్ వచ్చేసరికి ఎకనామిక్స్లో లెసన్ 2 సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి ఒక క్వశ్చను, అదేవిధంగా లెసన్ 3 ఎకానమీలోనే మనీ అండ్ క్రెడిట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఆ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్కి మనం సమాధానం రాస్తే చాలు. వీటన్నింటిని కూడా చాలా క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో వివరించుకోవడం జరిగింది. ఈ వీడియోని 1-2 సార్లు చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 15కి 15 మార్క్స్ అనేవి ఇన్ఫర్మేషన్ స్కిల్లో వచ్చి తీరుతాయి. అదేవిధంగా దీని ముందు వీడియోలో మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి క్లియర్ కట్గా వివరించడం జరిగింది. 15కి 15 మార్క్స్ అనేవి అందులో కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? సో వీటిని ప్రాక్టీస్ చేస్తూ అంటే 1-2 సార్లు చూస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.